ఓసారి ఆ పేపర్ చూసుకొని సంతకాలు పెట్టు. ఏంటి సూరన్న, నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. సరే, టిక్కులు పెట్టిన చోట పెట్టు. హలో, చెప్పు. వద్దన్నాను కదయ్యా. అరే చెప్పేది వినవయ్యా. అరే నా మాట వినవయ్యా. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. హలో 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 హలో, ఎవరు సూరన్న ఫోన్? ఎవరొకళ్ళవా, నువ్వు సంతకాలు పెట్టు. నిన్నటి నుంచి ఇంతేనండి. అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ యువతల నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు. అడిగితే తీసుకుంటున్నారు. నీకెందుకయ్యా? నీ సెక్యూరిటీ పని చూసుకో. షేర్ చేసుకుంటే లోడ్ తగ్గుద్దని చెప్తున్నాను జీ. లోడ్ ఎలా తగ్గుతా మాకు తెలుసు. దాము, బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. Excuse me, you got a text message from Nagaraju. Excuse me, you got a text message from Nagaraju. డియర్ సూరి, నాకు దెబ్బేసిన ఆ దామోగడి అంతు చూస్తాను. నువ్వు దయచేసి అడ్డు రావద్దు. నాగరాజు అంటే అవతల నుంచి ఫోన్ చేస్తుంది నాగరాజు గారా? సిఐ గారికి ఏం మొదలైంది? స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఆయన గేముకు బాధితులయ్యాం, ఇప్పుడు ప్రేక్షకులు అవుదాం, ఎంజాయ్ చేద్దాం. దాము, సంతకాలు పెట్టడం అయిపోయిందా? నువ్వెంతకు ముందు ఫోన్ లో మాట్లాడింది మినిస్టర్ నాగరాజుతో కదూ? నీకెలా తెలుసు? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పంటావు? ఆ నాగరాజు గారిని మీద ఖర్చు కట్టాడని చెప్పంటావా? సిబిఐ ఎంక్వైరీ అయించి నిన్ను లోపల ఇస్తాడని చెప్పంటావా? ఏం చెప్పంటావు? ఏం చెప్పంటావు అని? నాగరాజు గారు అలా ఎందుకు చేస్తారు జీ? నాగరాజు గారు నీ క్లాస్ పెట్టా పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది జీ? మీ ఎస్ఐ దక్షిణామూర్తి గారు ఇతని మీద ఉన్న కేసు డీటెయిల్స్ అన్ని ఆ నాగరాజు గారికి ఇస్తున్నాడు. ఏంటి జీ, నిజమా? నిజమే. లేకపోతే పెళ్ళాన్ని కూడా రానివ్వని ఆ ఫామ్ హౌస్ వాడిని ఎందుకు రమ్మంటాడు? నేను నమ్మలేకపోతున్నాను జీ. నమ్మకపోతే చూపిస్తాను పదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫామ్ హౌస్ కి వస్తాను. సొంత సెక్రటరీని కూడా రాని మనం నువ్వు ఎందుకు వచ్చావు? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. స్టేషన్ లో మాకున్న సమస్యల గురించి మీకు అర్జీ పెట్టుకోమని మా సీఏ గారు పంపిస్తే వచ్చాను సార్. ఏంటి మీ తొక్కలో ప్రాబ్లమ్స్? చూడు మీ దక్షిణామూర్తి. సూర్యజీ మీకు లిప్ రీడింగ్ వచ్చు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పరా ప్లీజ్. చెప్తాను. చూడండి సార్, గోడలకి పెచ్చులుడిపోయాయి. ఘోరమైన హత్యల వివరాలు ఇవి. నెక్స్ట్, ఫ్యాన్లకి బేరింగ్లు పడైపోయాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం చేసిన దారుణాలు ఇవి. చెప్పుకుంటే సిగ్గు చెట్టు సార్. టాయిలెట్ లో ట్యాప్లు కూడా పనిచేయట్లేదు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా తప్పుడు కేసులకి పక్కా ప్రూఫ్లు ఇవి. ఇకపోతే దోమలు. తొక్కలో దోమలు ఎక్కడికి వెళ్ళినా తప్పుతున్నాయి. తొడగొట్టు చెప్తున్నా, దాముగాడిని లోపలతో ఇస్తా. సరే నేను చూస్తాను, వెళ్ళు. సార్ పండగ వస్తుంది, కాస్త మామూలు తీసుకో. థ్యాంక్ యూ సార్. ఉంటా. మళ్ళీ రాకు. మా దక్షిణామూర్తి అమ్ముడు పోయాడంటే నమ్మలేకపోతున్నాను. సిన్సియర్ గా ఉంటానికి వాడు ఏమన్నా శ్రీరామచంద్రమూర్తి? దక్షిణాలకు అలవాటు పడ్డ దక్షిణామూర్తి. ఆ నాగరాజు గారు ఫైల్ తీసుకొని మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. అసలే సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా ఉంది, సిబిఐ పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సూర్యజీ? ఫస్ట్ ఆ నాగరాజు గారిని కట్ చేయాలి. ఆయన దాము గారి ఫ్రెండ్. గుడ్ ఏం కాదు, బాడీలో పార్ట్ అయినా బిజినెస్ లో పార్ట్నర్ అయినా కుళ్ళిపోతే కట్ చేయాలి, లేకపోతే మనం పోతాం. దాము ఇక్కడ డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్. ఆయన ఆలోచించడానికి స్పేస్ ఇవ్వండి. కట్టిమంటారేంటి? బేస్ లేదు, ఏమీ లేదు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్, కట్ హిమ్, కట్ హిమ్. అయ్యయ్యయ్యో. అరే జంగిల్ పిక్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? లేదు, బయట పెద్ద నుయ్యి ఉంది. ఓ, విలేజ్ స్విమ్మింగ్ పూలా? ఐ లైక్ ఇట్ రా. వెళ్దాం పద. నీళ్ళు తోడు. సీఎం తో అవసరం ఉంటారు. సీఎం దగ్గరికి వెళ్తావా, సీఎం నీ దగ్గరికి వస్తాడా? బాడీ ఉన్నోడికి బ్రెయిన్ ఉండదంటే ఇదేరా. ఒరే పిచ్చి నాన్న, మనమే సీఎం దగ్గరికి వెళ్తావురా. అప్పుడు నీళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళాలిగా. వాట్ డు యు మీన్? బాయిలో తోసావేంట్రా రే? ఏమైందిరా? అంకుల్ లోపల థ్రిల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అరే ఏంటి గురుగారు, మీ త్రిల్లుకి అడ్డు అప్పు లేకుండా పోయింది. స్నానం చేయాలంటే తోడుకోవాలి కానీ బావిలో దూకుతారా? నేనెక్కడ దూకాను నాయనా, ఆ బుల్డోజర్ గారు దోశాడు బాబు. నీకు దండం పెడతాను, పైకి లాగు నాయను. బావిలో పడ్డ బతికే ఉన్నాడా మీ గురువు గారు? బతికి బయటపడినందుకు బాగా హర్ట్ అయినట్టుంది కృష్ణ. రైట్ అమ్మా, బాగా హర్ట్ అయ్యావా? అంకుల్ కి 500 నరాలు స్పందిస్తున్నట్టున్నాయి. యోగా చేస్తున్నారు. 500 ఏంటమ్మా, ఇంకొక 500 వేసుకో. 1000 కింద నుంచి పైదాకా కదులుతానే ఉన్నాయమ్మా. సైలెన్స్. ఏమనుకుంటున్నారు? ఎవరనుకుంటున్నారు? ఒకప్పుడు ముంబై మాఫియా బెండు తీసిన బెండు మాణిక్యం.
చెన్నైలో ఫ్యామిలీ కోసం ఆటో తోలిన బండి మాణిక్యం ఇప్పుడు బండి బెండు వదిలేసి ట్రెండ్ మార్చేసిన గుండు మాణిక్యం నేనా? కానీ గుండు మాణిక్యం గారి సహనంతో ఆడుకోవద్దు. ఆయనకు ఆవేశం వస్తే క్షమించండి సార్, భయంకరమైన మీ ఫ్లాష్ బ్యాక్ తెలియక మేము మిమ్మల్ని అవమానించాం. కానీ ఖచ్చితంగా మీ హీరోయిజాన్ని మాత్రం వాడుకుంటాం. ఏంటి కృష్ణ ఇది? ఆ క్యారెక్టరైజేషన్ నా మీద రుద్దావు. ఏదో కొద్దిగా మిమ్మల్ని లేపుదామని గురుగారు. వాళ్ళేంటి వాడతామంటున్నారు? నువ్వేమో ప్రతిదానిగా అంటావు. వాళ్ళు ఎలా వాడతారో తెలిసావదు. మీ మామయ్య భాష అని చెప్పి బతికించేశాడు. అంటే వాడు భాష కాదా? కోర్స్ నాట్. ఆడు భాష ఏంటి? బెత్తడంత లేడు. ఎవరైనా ఇన్ఫరాడులతో కొడితే బతుకుతాడా? నేను బావిలో పాడేస్తేనే గిలగిలా కొట్టుకున్నాడు. ఆడికి అంత సీన్ లేదు. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. డౌట్ ఎందుకు? కానీ ఎలా టెస్ట్ చేసి చూద్దాం? దీంతో పొడి చేద్దాం. బతికితే భాష లేకపోతే ఘోష. నేను పొడి చేస్తా. ఎప్పుడు నువ్వేనా? ఈసారి నేను పొడుస్తా. నేను కూడా పొడుస్తా. ఈసారి నేను పొడుస్తా. నేను పొడుస్తా. సైలెన్స్ సైలెన్స్. తను మేల్ కదా, తను పొడవు గాని తలాక పొట్టు పొడవండి. పిల్లలకి స్వీట్లు పంచినట్టు పోట్లు పంచుతున్నావేంటే? ఏంట్రా అది? బాబాయ్ బాబాయ్, ఈ ప్లానింగ్ ఏంటే? ఇంట్లో సెవెన్ వేస్తే పెళ్లి జరుగుద్దా? ఆహా, ఎంతైనా పెద్దోడు పెద్దోడే. శాంతమూర్తి పొద్దున్నే వాకింగ్కి వెళ్తాడు, అక్కడేసేయండి. నువ్వు శాంతమూర్తివేంట్రా? ఆ వార్త ఇంటి దాకా రాకుండా అక్కడే కప్పెట్టేయండి. పోలీస్ కుక్కలు వాసన పట్టకుండా కారం చల్లేయండి. అంతే. అమ్మో, వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే ఇదేదో పెద్ద మాఫియా ఫ్యామిలీలా అనిపిస్తుంది. ఆడు చూస్తేనేమో ప్రతిదానికి అంటాడు. ఇప్పుడు నేనేమైపోతానరా నాయనో? హలో గురుగారు, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ చేస్తున్నాను కృష్ణ. ఎక్కడ? అక్కడ ఎత్తకొద్దు, దుబాయ్ ఫ్లైట్ లో తింటున్నా. ఏమైంది గురుగారు? మీ ఫ్యామిలీ ఇచ్చిన థ్రిల్స్ పీక్ వెళ్ళిపోయినాయి కృష్ణ. నేను భరించలేను. ఐ కెనాట్. మరి నా పెళ్లి చూడకుండా మ్యారేజ్ లింక్ పంపించు కృష్ణ. ఆన్లైన్ లో అక్షంతలేస్తా. Excuse me. Yes. New joining, Miss Komli Shankara Barnam. I want to meet Mr. Brahma. Which Brahma? Fidel Brahma. Fidel Brahma? Go inside, he's playing. గ్రాండ్ డాటర్ ఆఫ్ పెండ్యాల శంకరాభరణం, డాటర్ ఆఫ్ పింగళి శంకరాభరణం, కోమలి శంకరాభరణం. ఆశీర్వదించండి గురుగారు. ఒక్క నిమిషం ఇలాగే ఉండమ్మా, చెప్తాను. లుక్, ఆల్ యువర్ వెస్టర్న్ పీపుల్ షుడ్ లెర్న్ దిస్. వచ్చి 10 ఏళ్ళైందమ్మా. ఈ టచ్ కోసం పరితపించిపోతున్నానమ్మా. వీళ్ళని పెట్టమని అడిగితే ఫిజికల్ హెరాస్మెంట్ అంటున్నారమ్మా. ఈ దొంగ మొహంది మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చింది. లెర్న్ దిస్. మ్యూజిక్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫీట్ ఆఫ్ ది టీచర్. యు నో, యు షుడ్ నో ఇట్. యు అమ్మా, తన తంత్రుల్లో కర్ణాటక సంగీతాన్ని తలదాచుకోవటానికి ఇంత చోటిచ్చిన మీ తాతల నాటి ఆ ఫిడేల్ని ఒక్కసారి చూడాలనుందమ్మా. దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్. ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. ఆ ఫిడెల్ మనకి ఇంకా లేదు గురుగారు. ఏమైందమ్మా? పగిలింది. అలిగిందా? లేదు గురుగారు, పగిలింది. పగిలిందా? ఎలా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీ నాన్నగారికి తెలియటానికి వీల్లేదు. తెలిస్తే మనకి ఫిడెల్తో పాటు పెండెల గారు కూడా మిగలరు. అవును గురుగారు. ఇంతకీ దాన్ని పగలగొట్టింది ఆ సంజు గాడేనా? సంజు అంటే? అదేనమ్మా, చిప్పిరి జుట్టేసుకుని మరీ పొడుగ్గా కాకుండా పొట్టిగా కాకుండా ఓయా మీడియాగా ఉంటూ ఒకప్పుడు 6 ప్యాక్ చేసి ఇప్పుడు మానేసిన ఉంటాడు. వాడేనా? అవును గురుగారు, అతగాడే. ఎక్స్పెక్ట్ చేశా. వాణ్ణి వాడి కోతి మూకని
సాక్షాత్తు ఆ భగవంతుడు నేను డైరెక్ట్ గా మాట్లాడుకోవాల్సి వస్తే నేను ఆయన్ని డిమాండ్ చేసే మొట్టమొదటి ప్రశ్న ఆ వెధవల్ని ఎందుకు పుట్టించావని. సంగీతానికి పట్టిన ఫంగసం ఆ వెధవలు. వాళ్ళకి మళ్ళీ ఒక బ్యాండ్ బాజా బారాత్తు. వాళ్ళు ఎక్కడుంటారో చెప్తాను, వెళ్ళి ఫిడేలు కలెక్ట్ చేసుకొచ్చాయి. రిజల్ట్ తేడా వచ్చిందో తాట 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 తీసేస్తారంతే. గో. ఏమైనా గుణం కనపడిందా? లేదా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హలో, నా గిఫ్ట్ నాకు ఇచ్చేస్తే నేను గుడివాడ పోతా. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా రాళ్లు కరిగించే కీర్తనలు వాయిస్తున్నాను. అయినా సరే నీ మైండ్ కరగటం లేదేంట్రా? చలనం లేకుండా చూపేంట్రా? మీరు స్నానం చేయండి గురుజీ. నేను స్నానం చేయాలా? స్నానం చేయండి గురుగారు. నువ్వు ఎదురుగా ఉండగానే స్నానాల్లో చేస్తాను సిగ్గు లేకుండా. సిగ్గు లేకుండా కాదు, నీళ్లు లేకుండా. నీళ్లు లేకుండానా? నీళ్లు లేకుండా స్నానాల్లో చేస్తాను. శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణంతో స్నానం చేయాలా? నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపుకు తింటున్నావు? అన్నా నేను చెప్పానే, వీడే చెల్లి పెళ్లి చూపులకు వచ్చింది. కుర్రాడు బానే ఉన్నాడు, ఇచ్చేస్తే పోయేదిగా. ఈ కూరాడు కాదన్నా, వెనకాల దాక్కున్నాడే తిప్పంగాడు ఆడు. నమస్కారం అండి. ఏడి సెగదనగా పెళ్లి చేయాల్సిన వయసులో ఇప్పుడు నీకు పెళ్ళేందిరా? ఆడికి వయసే కాదన్నా, అన్ని ఎక్కువే. అన్న పేరు క్రెడిట్ కార్డ్ లాగా వాడుతున్నాడు. అన్నకు ఫోన్ కొడితే మమ్మల్ని కొడతానని బెదిరిస్తున్నాడన్నా. ఎంత ధైర్యంరా నీకు? మావాడి పేరు చెప్పుకొని మా వాళ్ళని బెదిరిస్తా? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేందిరా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. అట్నా? నీ పేరేందే? చెర్రీ అండి. చెర్రీయా? దీనికి కూడా ఏమైనా కథ ఉందా? జస్ట్ చెర్రీ, నిక్ నేమ్ అండి. ఆహా, ఆడో స్వీట్ పేరు నువ్వు ఫ్రూట్ పేరు పెట్టుకొని అందరి పేర్లు వాడుకుంటారా? రేయ్, వీళ్ళని కట్టేయండిరా. ఆగండి, హైదరాబాద్ వాళ్ళకి బాబ్జీ గారి పేరు వాడుకునే హక్కు లేదా? ఆయనకి పబ్లిక్ లో క్రేజ్ ఉంది, ఆయన మీద ప్రజలకి మోజు ఉంది, అందుకనే వాడుకున్నాడు తప్ప. ఏందిరా నా ప్రశ్న ఏంది? నీ జవాబేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడంలా. మీకు అర్థం కానక్కర్లేదు, ఆయనకు అర్థమైతే చాలు. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, బాబ్జీ గారి పేరు కూడా అంతే ఫేమస్. చిన్నప్పుడు కాన్వెంట్ సీట్ రాకపోతే బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది. పెద్ద ఇక కాలేజ్ సీట్ రాకపోతే అప్పుడు బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది. అరే, హైదరాబాద్ వాళ్ళకి గండిపేట నీళ్ళు ఎంత అవసరమో బాబ్జీ పేరు కూడా అంతే అవసరం. ఏమావా? ఏందిరా రింగేస్తానా? పెదనాన్న ఏంది? మాట్లాడించుకో. నువ్వు చెప్పు. పక్కనే ఉండే వీళ్ళకి తెలియట్లేదు సార్, పబ్లిక్ లో మీకుండే పవర్ ఏంటో. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ వీళ్ళలో ఎవరికైనా దొరుకుద్దా? దొరకదు. కానీ నాకు దొరుకుద్ది, ఎందుకంటే నేను బాబ్జీ గారి పేరు చెప్తా. అరే, బాబ్జీ గారి పేరు చెప్తే పోలీసు వాళ్ళు లైసెన్స్ అడగరు, ట్రాఫిక్ వాళ్ళు ఆర్సీ అడగరు, బంకులో డబ్బులు అడగరు. అలాంటి పవర్ఫుల్ పర్సన్ పేరు వాడుకుంటే తప్పేంటి? అంటే ఏందిరా? మందులోకి మంచికి లాగా మా వాడి పేరు యాడబడితే ఆడ వాడేసుకుంటున్నా. పెదనాన్న ఏంది? అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళతో మాట్లాడితేనే మార్కెట్లో మనమేంటో తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో ఒక ఫోటో దిగచ్చా? మామయ్య, ఒక ఫోటో ది. ఇప్పుడు దాకా పేరు వాడుకున్నావు, ఇక నుంచి ఫోటో కూడా వాడతా. మీరు ఆగండి సార్, మీరు చెయ్యండి. అనయ్య, కాలేజ్కి వెళ్ళొస్తా. ఆవిడ మీ సిస్టర్ అండి? అవును. మామయ్య, ఆవిడతో కూడా ఒక ఫోటో తీవా? సడన్ గా ట్విస్ట్ ఏంట్రా? అమ్మాయితో ఫోటో ఏంట్రా? తీ మామయ్య. ఇది తుప్పట్టిపోయిందిరా. ఏందిరా పని చేసే ఫోటో తీస్తా? పెళ్లిగాని అమ్మాయితో ఫోటో ఏంది? ఏమో దిగితే పబ్లిసిటీ అవద్దై పోస్టర్లు వేసా ఫ్లెక్సీలు కడతారు. తెలియడంలా కంత్రి మేడమా? నువ్వు కాలేజీ బొమ్మ, నువ్వు వెళ్ళి తల్లి. సార్, మీ సిస్టర్ ఏ కాలేజ్? ఏ కాలేజ్ అయితే నీకెందుకురా? మనం వచ్చిన పని ఏంటి? నువ్వు వేస్తున్న ప్రశ్నలు ఏంటి? అది కాదు మామయ్య, తను ఏ కాలేజ్ తెలిస్తే మనం ఆ పక్కకి వెళ్ళాం. మన వాళ్ళు ఎవరైనా అటువైపు వెళ్ళారనుకో, బాబ్జీ గారి సిస్టర్ ఆ కాలేజ్ లో ఉంది, అటువైపు వెళ్ళకండి రా అంటాం. ఏం సార్? కరెక్ట్. బీటెక్ ఫైనల్ ఇయర్, శ్రేయ ఇంజనీరింగ్ కాలేజ్. చెప్పరా? అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం అన్ని చెప్పు.
ఏదో ఒక రోజా మంచి ముహూర్తం పెట్టుకొస్తాడు. అసలు ఏం మాడుతున్నారు మీరు బాబ్జీ గారిని కలవడానికి వస్తే వాళ్ళ సిస్టర్ గారు బీట్ చేయడానికి వచ్చారని మాట్లాడారండి. అసలు ఎక్కడున్నావు? బీటూ సైట్ అని మాట్లాడతావేంటి? బాబ్జీ గారి ఇంట్లో ఉండి అసలు బాబ్జీ గారి సిస్టర్ ఇన్వాల్వ్ చేస్తావేంటారు? ఆపు. సార్ ఎవరేమన్నా నేను మీ పెద్ద అభిమాని సార్, మీరు అర్థం చేసుకుంటే చాలు. మాటను బట్టి మనిషిని, కళ్ళను బట్టి క్యారెక్టర్ని అంచనా వేయగలను. మీరు గ్రేట్ సార్. నువ్వెప్పుడు కలవాలనుకున్నా నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మా మావయ్య జోలికి వీళ్ళు ఎవరిని రావద్దని చెప్పండి సార్. ఎవ్వరూ రారు. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. వస్తా. సార్ మీరు సూపర్ సార్. సాంబా హస్తకళ ప్రదర్శనలో వాళ్ళ హస్తకళ చూపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే పిక్ పాకెటర్స్ వాళ్ళ సంగతి. ఏంటమ్మా లాగుద్దేశావు? జనాలున్నారు, కంట్రోల్ చేసుకో. ఎలా ఎలా రా నా వల్ల కావట్లేదు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాగా. ఏం పని సెల్ ఫోన్ నీకోసమే తీసుకున్నా. ఇక నుండి నీ కాల్స్ తో నా మొబైల్ మోతెక్కిపోవాలి. నా ఇన్బాక్స్ నీ మెసేజ్లతో నిండిపోవాలి. ఇంకా నంబర్ రాసుకో. 998844 ఏంటి ఫ్యాన్సీ నంబరు. ఫ్యాన్సీ నెంబర్ వెళ్ళాలిగా, తప్పదా? తప్పది కదా. బాయ్. మన మేనేజర్ గారికి లైట్ గా క్రాక్ రా. ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ఎందుకురా? లోన్ కావాల్సిన బ్యాంక్ వస్తాడు కదా. హలో, ఎవరమ్మా? గబ్బర్ సింగ్. ఏంటమ్మా, ఏం కావాలి? కొంచెం మీ ఫ్రెండ్ బాలాకి ఫోన్ ఇవా. గబ్బర్ సింగ్ నాకా? హలో బాలా, మా అమ్మ తర్వాత నాకు నచ్చిన మొదటి ఆడ మనిషి నువ్వే. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఇంకో విషయం, ఎంతమందిని కూడా చాలా కోట వచ్చినట్టుగా అనిపిస్తున్నావు. జూడీ చేయడం చాలా కష్టంగా ఉందా? ఏమే, నీకేదో చెప్పాలట. సరే, ఏదైతేనే కంగ్రాట్స్. గబ్బర్ సింగ్ బాగా నచ్చేసావు. నాకెప్పుడో తెలుసు. సరే సార్ నీకేరా ఫోను. అలాగే సార్. పండగ చేసుకో. మీరు కత్తిలా ఉంటారు. కత్తిలో ఉన్నాను. అసలు మీరు మార్కెట్లో నడిసొస్తుంటే ఉంటది. ఆపేవే, మాట్లాడు. కమ్ ఆన్, యు టెల్ మీ డా, యు టెల్ మీ సంథింగ్ డా. ఏ బ్యాంకు నీ సెల్లువాడు. ఫ్లైట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ఫ్లైట్ కి ప్లాట్ఫారాలు ఉండవు, రన్వేస్ ఉంటాయి. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. సరే, జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్కి వస్తా? రెక్కల కింద వస్తుంది. ఓహో, ఎండ తగలకుండా అలా మేనేజ్ చేస్తుంటారు. ఎర్ర బస్ ఎక్కొచ్చావా? ఎర్ర బస్ అంటే గుర్తుకొచ్చింది. ఎర్ర బస్సులాగా ఎర్ర ఫ్లైట్లు ఉంటాయా? కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉంటాయి. ఓహో, అవును. ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీ టీలకి ఎక్కడ ఆగుతుందా, డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా ఇక్కడికి వచ్చేస్తాడా? నెత్తి కొట్టుకుంటావు ఎందుకయ్యా? ఏమడిగానే అంత కోపడతావు? ఫ్లైట్ నువ్వు టీవీలో చూసావా, ఒరిజినల్ గా చూసావా? అబ్బో, టీవీలో ఒక రకంగా ఒరిజినల్ గా ఒక రకంగా ఉంటదా? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా ఫ్లవర్ బొక్క ఒకటి వేసుకుని? నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత?
అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. వీడు మనోడై ఉంటాడు, వెరైటీగా ఉన్నాడు. హలో సార్, క్యాప్, బ్యాగ్, షూ. నా పేరు నరసరాజు. నేను చాలా బాగా మాట్లాడతాను, ఫ్రెండ్స్ అందరూ నరసరాజు అంటారు. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. 3 నెలలు మీతో గైడ్గా ఉండమని మా బాస్ నన్ను పంపించారు. ఈ సిటీలో నాకు తెలియని టూరిస్ట్ ప్లేసులు లేవు. సోనియా గాంధీ ఎప్పుడూ నన్నే గైడ్గా పెట్టుకునేవారు. సోను తర్వాత నువ్వే. యు ఆర్ లక్కీ. am I రైట్? మాట్లాడేంటి, కొంపదీసి మోగోడా ఏంటి? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఆఫ్ కోర్స్ వాడికంటే నేను అందంగా ఉన్నానని జలసి. హలో హలో, తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఒంటి మీద. ఆయన్ని చూస్తే ఒక మహాపండితుడు, బ్రహ్మజ్ఞానిని ఎవడు అనుకోడు. ఏకాగ్రం తిరగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారు. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అవి కూడా బంగారమే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసిన వాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్, అనఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. చంపేస్తాను రా. ఈ తీర్థం అయిపోయేలోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. హ్యాపీ బర్త్డే బాబు. నువ్వు ఇక్కడే చేస్తావా? హ్యాపీ బర్త్డే పూర్ణ. సారీ, ఈ పుష్డ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? సారీ, ఈ పుష్డ్. ఇట్స్ ఓకే. హాయ్. కాలు దిక్కొస్తా. ఏంటి బాబు కొట్టడం? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా. ఇంటి ఓనర్ ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్? ఏం చెప్పమంటారండి, బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని, అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏంటిది? సిగరెట్ పీక. ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పాడేసా. పొద్దున్నే కాల్చి పడేసావా? ఇది ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఎవరిల్లు అనుకుంటున్నావురా? SBI మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా. వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రేయ్, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాపులోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ అంతటితో ఆగానా? ఆగలా. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాట్లా? చా, నేను పాలసీసా అనుకున్నాలే, చిన్నపిల్లలు పాలు తాగుతారు అది. రేయ్, నిన్ను పొడుస్తా. వెళ్ళిపోకే. అంత మాట అన్నారా? దురద బాబు, దురద. బ్యాచులర్స్ బీరు తాగకపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు? నెల నెల అద్దె కడుతున్నాడు కదా, నీకెందుకు? ఊరుకోవచ్చు కదా. అంతటి తాగలా.
ఇంకా రెచ్చిపోయా మళ్ళీ చూడు. ఆగాగు, టైం ఎంతైంది? 11:30. 11:30 అయింది. ఇంత ధైర్యంగా చెప్తున్నారా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి? పోనీ ఓ పని చేయి, తలుపు చేసింది లోపల మా ఆవిడ మా మరదలు ఉన్నారు, లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. ఏయ్ ఎవడా ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏంటే ఆగమంటే ఆకుండా వెళ్ళిపోతావేంటి? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీర ప్రతాప్, SBI మేనేజర్. పిలిస్తే పిలవండి. అంతే బాబు, వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30కి వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30కి వార్తలు చూసి పడుకుంటారా? వాడి టైము వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? నేను ఈ బాధ పడలేనండి. టేక్ ఇట్ ఈజీ సార్, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయిరా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డని ATM కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి, బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మావయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగ. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడరా ఏడే. ఓ శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే వెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో కండిల్. ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టినైనా చిల్లర లేదు సార్, చివర్లో చూసుకుంటాం. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి ఎవడైతే స్పీకింగ్? ఓ శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఎవడే కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముగ్గేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడుంది సార్? నిండు కాదు వాడికి. వడి ఎక్కువ ఇడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. కోడి బ్లడ్ కోడి. నా పెళ్ళి దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్లి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి సార్, మీకు దండం పెడతాను, 2 చేయండి సార్. 2 మాసాలు పెట్టు. చిల్లర లేదు, చివరిలో చూసుకుందాం సార్. చిరా పడతారండి సార్. కాదు అవి మంత్రాలు. చింపేడ నింపెత్తిరి పాలవెల్లి ఆకుపెత్తిరి మండపేట కంచుకత్తిరి తట్వాసికి తట్టడి ఏరోంటుంటం బల్పిత్రే బలబల్ జూమాని జుంపురవాణి సదస్సు నడస్సరి పిళ్ళ కాంబోదిని నెత్తి మీద జీలకర్ర బలం పెట్టు. ఓ ఓ కండిల్లే కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాను. లేకే వీడికన్నా వాడే బెటర్. సంసారికల్లి కళ్యాణ వక్కెత్తలి కళ్యాణ బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. రెండే కాదు, అక్షిత్తలు పొడిక్కలి ఓం సెంట్రిత్తిల్ సంపోజియం మూకిట్లో మురింజియం. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. వీడు ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. నేనా? ఇలా రండి బాబు, నీకు దండం పెడతాను. 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చలో రాయేకు. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో చిన్నారా ఇల్లొస్తానే. అలాగే అన్నయ్య. పర్లేదు, పెద్ద మొదల కింద అంటలేదు నువ్వు. అలాగే, థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావేంటే? కూర్చోవే.
బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది నా అకౌంట్లో అమౌంట్ వేసేయి మనసులాయో ఓకే 16 అందులో పెట్టు. చిల్లర లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్, తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే ఇది కట్టు. ఇదే ఇదేంటి సార్? మరి అది ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి మంగళసూత్రం కోయంబత్రం ఇంత ఎక్కడా పోదాం. ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందట, ఎంత పెరిగి క్యాబేజీ పిచ్చికట్టి, ఎంత పాటలు కాపాయండి సార్, అంత కంటిన్యూస్ గా తిడతారండి సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అది ఇస్తారండి? ఇల్లే ఇంత చేట, ఇంత చాట వెచ్చుకో. థ్యాంక్స్ కదా చెప్పాల్సింది, సారీ. మీరు చెప్పేశారు కదా సరిపోతులే. నేనే పెద్ద దేశముద్రుడు, నాకే కట్టింగ్ ఇస్తాడా? చెప్తా. టికెట్ 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 తీసుకోండి. ఏంటి సార్, ఏంటి లోపల నుంచి తీస్తున్నారు? అందులో ఏమున్నాయి? టికెట్ కొనాలి కదండి. ఏంటి బస్సులో కూడా టికెట్ కొంటారు మీరు? మీరు కొనరా? నేను విమానంలోనే టికెట్ కొన్నాయా బాబు? విమానంలో కొనుక్కుంటే వాళ్ళు ఊరుకోరు కదండి. మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుద్ది? సూపర్ గురువు గారు, ఈ రోజు నుంచి మీరే నాకు ఆదర్శం. నువ్వు టికెట్ కొనవు కదా? అస్సలు కొనండి, బుద్ధున్నోడు అమ్మ టికెట్ కొంట సార్. వెరీ గుడ్. టికెట్ తీసుకోండి. తీసుకున్నాం పోవా. చెప్పొచ్చుగా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు. ఈ ఇరికిస్తా చూడు. మీదేదమ్మా? ఏమో కండక్టర్, నీకు బుద్ధి ఉందా? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ ఎవరిని పడితే వాడిని ఎక్కించుకుంటావేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, వాళ్ళు దొంగలు కాదు, చెక్కింగ్ స్క్వాడ్. స్క్వాడా? ఇప్పుడు ఎలాగంటే? ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి సార్. మీ టికెట్? అదే 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 అదండి. టికెట్ తీయలేదా? కొనలేదు సార్. టికెట్ కొనలేదు ఏంటంటే నీకేం పెచ్చంట్రా? టికెటా తొక్క? బస్సులో కూడా టికెట్ కొంటావేంటి? నేను విమానంలోనే కొనలేదన్నాడు సార్. మరి స్క్వాడ్ వస్తే వెళ్ళారంటే స్క్వాడా గొంగుర కట్ట? వాళ్ళు వస్తే పీకుతారా? నా తడాకేంటో చూపిస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అన్నావా? అన్నాడు సార్. నిజం, ప్రామిస్ సార్. దిగరా, మా తడకేంటో చూపిస్తాం. ఏరా, నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? అయిపోతావు చూడు, ఎరక్కుమ్ముతారు. భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. నడుస్తారండి. అమ్మ నా ముసలోడా. ఏమై మధ్యవర్తి ఇల్లారా? అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ అని పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో? ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా? ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. కొత్తగా వచ్చిన పాపుల్లో చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి? ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటితోని కాదండి. ఆయన అలాంటి కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ముసలాడా వచ్చేసావా? వారిని హీడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు, యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్ గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులు తిట్టావుంట కదా. యాక్చువల్ గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్ లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్ లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు. పూలు వాసన తర్వాత చూడొచ్చు, తమరి పంబ మునిగింది. ఇప్పుడు ఏమైనదో? మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టేదవు. యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. నువ్వు వెళ్ళు మాత.
త్వరగా చెప్పబోయా బాబు, ప్రాణావయాలు పైకి తంతున్నాయి. మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేసి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని, అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలోక పాపి రూపంలో మారువేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. టేక్ కేర్. అయ్యో, నగరం నడిబొడ్డులో ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు భార్యాభర్తలతో ఆడుకుంటున్న పసిపిల్లలతో కన్నుల పండుగగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది వ్యభిచార నిలయంగా మారింది. ఈ పబ్లిక్ శృంగారం ఎక్కువైనా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కావాలంటే వాళ్ళని అడుగుదాం రండి. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ9. ఓ షిట్, ఎక్స్క్యూజ్ మీ. నో నో, హలో. ఈ 2000 నుంచి మిగతా 1000 ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ9. మీరు వద్దండి, ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పండి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇదేం పని? ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబా? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమర్తులు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు నువ్వు ఎక్కడ దొరికారమ్మా? అమ్మో అమ్మా, నాయన నువ్వు ఎక్కడ దొరికావు? ఆ మాట తల్లి, ఇది తీసుకో. ఏంటిది? డ్రైవింగ్? నువ్వు ఉండవయ్యా. నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా లంచం కాదేం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నీ జోలికి రాని, ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా. టీవీలో మాత్రం ఏ తల్లి బాబోయ్. That's my luggage. Hold on, please. Distance. Have a nice time, man. Oh, I'm so sorry, sir. You have come to wrong counter. You have to go to another counter. Oh, It's okay. I see. Thank you. Sorry. వీడికి ఎక్కడి నుంచాలో తెలియదు కానీ ఎంత దూరంలో నుంచాలో చెప్తున్నాడు మనకి. ఓహో, మిస్టేక్ ఎవడేం చేస్తాడు? I know I'm away, but it feels like a dream. I feel like I'm in a fairy tale in 3D. I can see you sigh from the corner of my eye. I know you're waiting and I'm trying to find the way. Hey, hey, I don't know what to say. I wanna touch you but I'm far away. Hey, hey, stay. Time just died here today. రే ధ్రువ్, ఆ అమ్మాయి వెళ్ళే ఫ్లైట్లో టికెట్స్ లేవంట. నువ్వు నిజంగానే ట్రై చేసావా లేకపోతే నీ మైండ్ కూడా మార్చేసాడా? రేయ్ వీడికంత సీన్ లేదురా. రే అర్జెంటుగా ప్రేమలో పడచ్చు కానీ ఫ్లైట్ ఎక్కలేం బాబాయ్. మరి ఇప్పుడు ఎలారా? సింగపూర్ వెళ్దాం, అక్కడ అమ్మాయిలు చూద్దాం. ఛీ ఒరే, నీకెప్పుడు అమ్మాయిలు గొడవ తప్ప వేరే దాసే లేదట్రా. రే నువ్వు ముందు వెళ్ళి ఇండియాకి వెళ్ళి నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ తీయేసే. ఈలోగా ఈ అమ్మాయి టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఏంటో కనుక్కుంటాను. సరే చెక్ ఇన్ చేసి వచ్చి కనుక్కుందాం రా, వీటిని తిప్పలేకపోతున్నా. రే ఫస్ట్ నేను ఏదో ఒక బ్యాగ్లో వేసి పంపించేయాలరా, నస్ అయిపోతున్నావు కదా. వస్తున్నా. ఏంటి అంత సీరియస్గా టైప్ చేస్తున్నావు? తన్ని కలిసిన తర్వాత ఏమేమి అడగాలో టైప్ చేస్తున్నాను. మరీ ఎగ్జామ్ పెట్టినట్టు కంగారు పెట్టేకే, ఇంప్రెస్ అయిపోయి ఫెయిల్ అయిపోతాడు. నా లైఫ్లో సగం అతనికి ఇవ్వాలి. తన టేస్ట్లు ఏంటో తెలుసుకోకపోతే ఎలా? హలో హలో, బయలుదేరిపోయారా? ఎన్నింటికి వస్తున్నారు? ఫ్లైట్ అరౌండ్ 5:30కి వస్తుంది. పికప్ చేసుకోవడానికి వస్తున్నావుగా, లేట్ అయ్యావంటే చంపేస్తాను. ఇంకోటి, కార్లో సిగరెట్ కంపుంటే పీక నలిపేస్తాను. ఎందుకు నువ్వే వస్తున్నావు, వాళ్ళే ప్లాన్ చేసి పంపించేస్తున్నారా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తన గురించి తెలుసు కదా, మళ్ళీ నువ్వు. నీకంటే తనే బెటర్. ఏదో ఒక మ్యాటర్ అయినా పోస్ట్ చేస్తుంది. ఏంటి? ఎంగేజ్మెంట్కి వస్తున్నావు మాట వరుసగానే చెప్పలేదు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయితే చెప్పేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన అబ్బాయి. తను స్టేట్స్కి వెళ్ళిపోవాలట, మళ్ళీ 6 months వరకు రాడట. కానీ ముందు డైరెక్ట్గా ఆ అబ్బాయిని చూడాలి,
అతని పద్ధతులు నచ్చాలి, అప్పుడే ఎంగేజ్ అవుతాం. అన్నీ ఓకే అయితే డెఫినెట్ గా రేపు ఉంటుంది. Feel like I'm in a fairy tale in 3D. అన్నీ ఓకే అయితే అని చెప్పాను కదా. ఏంటి వస్తున్నాం కదా, వచ్చిన తర్వాత మాట్లాడు. రేయ్ ఆ మన్మధరావుని అవుట్ చేయరా. ఓకే అంకుల్. ఏడ్చావురా, నువ్వు నన్నే అవుట్ చేస్తావురా. ఇప్పుడే కదరా సెంచరీకి దగ్గర అవుతున్నాను. సెంచరీయా? యా, ఆల్రెడీ 4 కొట్టేశాను కదా, ఇంకా 96. నోన్రా సెంచరీ కొడతానంటున్నాడుగా, ఎలా కొడతాడో ఇప్పుడు చూస్తాను. అదేంటి అంకుల్? ఏయ్రా సెంటర్ చూసుకోటు. కమాన్. నో 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 నో, ఐఎమ్ నాట్ అవుట్, ఐఎమ్ నాట్ అవుట్. నీ మొహం నాట్ అవుట్. నో నో నో, ఎక్కడేదో ఫిక్సింగ్ జరిగింది నాకు తెలుస్తుంది. అడుగుంటొచ్చు. చిన్న పిల్లోడి చేతిలో అవుట్ అయిపోయావు కదరా. రేయ్ ఇంకో 96 కొడితే సెంచరీ అయి ఉండేదిరా. ఒరే నువ్వు చెప్పింది కరెక్టేరా, మన వాడి బుర్రలో అసలు ఏమీ లేదురా. సారీ రా. అరే రండ్రా వెతుకుదాం. బాల్ ఆ ఏరియాలో ఉంటుంది నాకు డౌట్. ఆగు, పక్కకి రండి. ఎక్కడికి రా మీరు? ఈ ఏరియా నాది, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా, మీరు ఇక్కడే ఉండండి. జస్ట్ వెయిట్. సరే వెళ్ళు. వెళ్ళు. బాల్ వచ్చిందా? బాలు మా వేణు కొట్టాడు, క్రికెట్ బాల్ కనపడలేదమ్మా. ఏంటి అలా చూస్తారు? బాల్ వచ్చిందా? బిందులో ఏమైనా ఉందా? బాలు పక్కన వెళ్ళిపోతామ్మా అమ్మ. చీటింగ్ చీటింగ్. మూడు లేదురా, ఇండియాకి వెళ్ళిపోదాం, సింగపూర్ వద్దు. సరే కానీ మన ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉందిరా, బయట అలా తిరిగి వద్దాం. మీరు వెళ్ళండి రా, నేను బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. నేను ఎక్కడికి రాను. అరే వీడు ఒక్కడిని వదిలేయటం మంచి ఐడియా కాదనుకుంటారా? డిస్టర్బ్ అయి ఉన్నాడు, ఏమైనా చేసుకోవచ్చు. అరే నువ్వు కరెక్ట్గా చెప్తున్నావా? చూస్తే అర్థం అవట్లేదా? నీకు సైకాలజీ తెలుసో తెలీదో కానీ తెలుసని మాత్రం అందరిని భయపెడుతున్నారా బాబు. రే ధ్రువ్ ఆగరా, అది పట్టుకో. రే ధ్రువ్ ఆగరా. ధ్రువ్ ఇంతకీ ఆ ట్రాలీ మీద ఏం రాశారా? ఏంట్రా ఎవడో రాడేంట్రా? నన్ను ఒక్కడిని ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంట్రా? నన్ను చూసి ఏమన్నా భయపడుతున్నారా? భయం ఎందుకురా? ఇప్పటికే రైతులు ఎంతో మంది ఆకలితో అలమటించి ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారా, కానీ మీరు హత్యలు కూడా చేద్దాం అనుకుంటున్నారా? ఐ డోంట్ కేర్ దిస్ బ్లడీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ రా. నాకు ఎవరన్నా లెక్కలేదురా, కానీ ఒకటి చచ్చిపోయేలోపు 1 2 మేబీ 5 5 చెప్పైనా చచ్చిపోతాను రా. ఐ నో దట్, నాకు తెలుసు. రేయ్ నేను మాట్లాడేదంతా మీరు వింటున్నారని నాకు తెలుసు. ఆ గోడ వెనక నుంచి వింటున్నారా? ఈ గోడ వెనక నుంచి వింటున్నారా? స్ట్రైట్ గా వింటున్నారా? రండ్రా. ఎక్కడి నుంచి వింటున్నారా? ఐఎమ్ రెడీ. రండ్రా తెలుసుకుందాం. రండ్రా. వచ్చారా? What's your name? సత్యనారాయణ స్వామి. Look at the camera. సత్యనారాయణ స్వామి సార్. What's your real name? రియల్ నేమ్ సత్యనారాయణ, ట్రూత్ఫుల్ గాడ్ సత్యనారాయణ స్వామి సార్. What's this? Is this a spy cam? Can I look at there, sir? No. Oh, this is camera, sir. Presented by my wife at my birthday. What is this? Cell phone. Pictures. Pictures. వీళ్ళందరూ నా స్నేహితులు, అప్పుడప్పుడు మీటింగ్స్ లో కలుసుకుంటాం. They are all foreign farmers. I am Indian farmer. Exchanging ideas. Then what's the idea here? అబ్బో కర్మ, నా కర్మ ఏంటి? వాడి ఫోటో కూడా ఇందులో ఉందా? He's my friend, Afghan farmer. We check his background. He is clear. You may let him go. We are sorry, man. This is a normal formality. You're free.
యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఐ నెవర్ లిసన్ ది స్టోరీస్ ఇన్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ పాప ఎక్కడా మళ్ళీ కనిపించట్లేదు నా బంగారు. ఎక్కడ నువ్వు? మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూస్తుంటారా? మాస్టారా? ఏ స్కూల్లో చూసారో నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టారు కొడితే బెజవాడైతే వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? అసలేం చేస్తున్నావు? ఇట్రా. వస్తున్నానమ్మా. చూడు బాబు. చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను బా. బా అమ్మాయి మా పిన్ని గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేల్తానే ఉన్నావు. వెళ్ళి బట్టలు మార్చుకురా. స్నానం చేస్తావా? అమ్మని చూడరా. ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారు. అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో ఐడియా చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీద అని అడుగు. అమ్మాయి అన్నే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటది నాదండి అంటాను. అన్నే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాడలో వాడా తిరిగినా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నట్టవా? ఆలోచిస్తుంది. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా తగ్గొట్టేస్తున్నాడు. అదేనండి అలా అంటారు. ఏమండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమంటే ఆ ఉంగరం నాది. చిన్నమ్మాయి ఎంతమంది దిగారా విజయవాడలో? ఉంగరం పోయి తరుకుంటూ రామాలండి. యాక్చువల్ గా వీడు మీతో మాట్లాడతానంటేనే ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరే అలా కనాలేసి వాళ్ళ చూస్తామంటారా? ఇచ్చామని చెప్పు. అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళైతే నీకు వడ్డానో చేయిస్తాను. మళ్ళీ పోయి పద. నీ ఎంగేజ్మెంట్ కి మంచి గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? అలాగేనే, థ్యాంక్స్. వాట్? బొమ్మ బొరుసు. వాడు ఇక్కడ కూడా వచ్చాడు. బుర్ర తిరిగేలా దెబ్బతీయకపోతే లాభం లేదు. వాడిని ఎందులోనో ఇరికించి ఇక్కడే పడి చచ్చేలా చేద్దాం. ఈ లోలాకుల స్టాట్యూ న్యూజిలాండ్ లో తప్పకుండా వస్తుందిరా. అలాగా? హలో బాస్, నేనే 420+420 మాట్లాడుతున్నాను. అనుకున్న ప్రకారం రేపు పొద్దున్న 11 గంటలకి బ్యాంకు దోపిడీ గ్యారంటీ. నా ఇద్దరు లవర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి డౌట్ ఎక్కర్లేదు బాస్, ఆ ఇద్దరు అక్క చెల్లెలు నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అనుమానం రాకుండా మేమంతా బద్ధశత్రువులా నటిస్తున్నాం. అనుకున్న పని చేసి తీరుతాం. ఏం బాస్, పోలీసులా? చ ఇక్కడ పోలీసులు ఉత్తి వేస్ట్ కాదు బాస్. బ్యాంకు తోపిడి గ్యారంటీ. ఉంటా, టాటా. ఫ్రమ్ పుల్లేటి కుర్రు. హై డార్లింగ్స్, బయలుదేరదామా? వాట్? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పో ఇక్కడి నుంచి. అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్. ఇట్ ఈస్ క్లియర్. మరీ అంత ఓవర్గా నటించొద్దులేదా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఉన్నా మనల్ని పీకుతారు తొక్క. ఎవడరాదే సార్? సార్ ఏం పీకుతారు తొక్క?
ఇక్కడ పోలీసులు అంటే నీకు చాలా చీప్ లుక్ ఉన్నట్టు. అయ్యో లేదు సార్. అదల్దే సార్ తీసా. ఇంటర్పోల్ ఇరగదీస్తా. అయ్య బాబాయ్ మీరు నా వెనకాలే ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ముందుంటే మాట్లాడేస్తావా? అలాగని కాదు సార్, పొద్దునే భలే ఇరుక్కున్నాను. నువ్వు ఇరుక్కోలేదు, నేను పట్టుకున్నాను. సారీ సార్. ఈ లోలాకులు మేధావి. ఏమాకులు సార్? పక్కకరా. అలాగే సార్. మీ ఇద్దరు సిస్టర్స్ కదా? ఎస్ సార్. కరెక్ట్ గా క్యాచ్ చేశాను. దట్ ఈస్ లోలాకులు. ఏం ఆకులు సార్? లోలాకులా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు సార్? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి. అదేంటి సార్ మీ దేశంలో అక్క చెల్లె అరెస్ట్ చేసేస్తారు? సారీ సార్. అక్క చెల్లెళ్ళు అయితే అరెస్ట్ చేయరు, బ్యాంకుకు బొక్కలు పెడితే అరెస్ట్ చేస్తారు. దిగండి. మేము రావు. అసలు మేమెవరూ తెలుసా? నేనెవరో తెలుసా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెట్టుకురు. గురు నీది పుల్లెట్టుకురా? అయ్య బాబాయ్ గురు 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 నీది పుల్లెట్టుకురా? ముందే ఎందుకు చెప్పలేదు గురు? నాది పుల్లెట్టుకురే గురు, నాది. ఏం గురు? పుల్లేటికుర్రు అని చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా? నేనంత వెర్రి వెంగళప్పని కాదయ్యా. పుల్లేటికురులో మీ ఇల్లు ఎక్కడో చెప్పు. నీళ్ళెక్కడో చెప్పు గురు. చెప్పు. పుల్లేటికురులో మా ఇల్లు. ఇదేంటిది? ఇది పాత బస్ స్టాండ్ అవునా? బస్ స్టాండ్. అవును. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా వచ్చాయి. ఇక్కడ కనకదుర్గమ్మ వారి గుడి ఉంటుంది. ఇలా ఎదురుగా 4 అడుగులు ముందుకేసి అలా ఎదురుగా వెళ్తే అక్కడ పెద్ద భవనం కనిపిస్తుంది. దాని మీద పుల్లేటికుర్రు వారి భవనము అని రాస్తుంటుంది. అదే మా ఇల్లు. ఓహో అలాగా. మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఇది ఇది మన పాత బస్ స్టాండ్. అవును. అక్కడి నుంచి ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఇదేంటిది? మన కనకదుర్గమ్మ వారి గుడి. అక్కడి నుంచి 4 అడుగులు ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఓ సందు. అవును. దాని లోపలికి వెళ్ళావనుకో పెద్ద భవంతి. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో పుల్లెట్టుకూరు వారి భవనము. అది మా ఇల్లే. మీ ఇల్లే కదా. దానికి ఎదురుగా అన్న ఇటు చిన్న చిన్న అక్షరాలతో నల్లెట్టుకూరు వారి భవనం అని మా ఇల్లన్నా. అడ్రస్ కరెక్ట్ గా చెప్పాను బ్రదర్. మనం ఒకటే గురు. పుల్లేటికురు ఎలా ఉంది? అదేంటి? ఏంటి నాన్న? ఏం చెప్పమంటావు గురు? ఏమైంది? లోలాకులు లోలాకులు అని ఒకటే కలవరింత గురు. ఊరికి సెంటర్ పోల్లో ఉండేవాడు ఇంటర్ పోల్లో జాయిన్ అయ్యాడని గర్వపడుతున్నారు గురు. యా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటి బాబు? ఊరి మధ్యలో నీ విగ్రహం కూడా పెట్టారు. దండ కూడా వేశారా? వేశారా? వేసినట్టున్నారు గురు. డౌటా? కన్ఫ్యూజన్. గురు నీ పేరు మన పుల్లెట్టుకూరు పేరు ప్రపంచ పత్రికలో వెయ్యాలన్నదే నా కోరిక. హౌ? ఇప్పుడు నువ్వు మమ్మల్ని అనుమానంతో పట్టుకున్నావు. రేపొద్దున కోర్టులో నీ కేసు నిలబడదు కదా? నిలబడదు. ఓ పని చేయ గురు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి రేపు ఉదయం 11 గంటలకి బ్యాంకు దోపిడీ జరిగే టైంలో రెడ్ హ్యాండెడ్ గా మమ్మల్ని పట్టుకున్నావు అనుకో. మోత ఏంటి నీ పేరు గురు? లోలాకులు. కంగు. అది అయితే ఓ పని చేయండి. రేపు ఉదయం కరెక్ట్ గా అలాగే 11 గంటలకి. అయ్యో తప్పకుండా. బ్యాంకు దోపిడీ చేస్తూ మీరు నాకు దొరికిపోండి. ఆగండి. తప్పించుకోవాలనుకుంటున్నారా? ఇంపాసిబుల్. కమా. అయ్యో గురు ఏంది గురు ఇది? వెరీ సింపుల్. రేపు పొద్దున నేను బ్యాంకు దోపిడీలో మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు విడివిడిగా పారిపోకుండా ఉండటానికి ఈ లింక్ సెటప్ చేశా. హాయ్ బాబోయ్ సర్లే కానీ గురు 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 ఇప్పుడు రేపు పొద్దున బ్యాంక్ దోపిడీ చేయడానికి అక్కడున్న జనాన్ని అదిరించడానికి బెదిరించడానికి సుత్తి కత్తి కొనుక్కోవాలి గురు. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఇచ్చావనుకో దోపిడీ జరిగిన మరుక్షణం వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తా. ప్రామిస్? ప్రామిస్. ఓకే. నీ బేడీల మీద ఒట్టు. ఓకే. మన పుల్లెట్టుకూరు మీద కూడా ఒట్టు. సరిపోద్ది సరిపోద్ది. ఉంటా గురు. వెళ్ళిపోండి. ఒకల రాణివి నీవే సొగసుగాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. మేడం నేను ఇక్కడ సంగీత కచేరీ చేయటం లేదు మేడం, కొత్త ట్యూన్ క్రియేట్ చేస్తున్నాను.
సాధన భంగం చేయడం న్యాయమా మేడం? ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను సాధన భంగం చేయడానికి రాలేదండి. నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటా డౌట్? ఇది పిల్లని గ్రోవా లేక మృదంగం అని అడగడానికి వచ్చారా? నా డౌట్ అది కాదండి. ఇందులో ఎంచక్క కర్ణాటక సంగీతం కూడా వాయించొచ్చా? ఒక కర్ణాటక ఏంటి, కెనడా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ప్యారిస్ అన్ని వాయించవచ్చు. గ్రేట్. ఫారిన్ రాగాల గురించి ఇంత బాగా చెప్తున్నారు, కానీ చేతిలో మాత్రం చీప్ గా ఈ లోకల్ ఐటమ్ ఏంటండి? ఏంటి నా డప్పు గురించి చీప్ గా మాట్లాడుతున్నారా? ఈ డప్పు లేని సంగీతం సందడి లేని పెళ్లి లాంటిది. ఆ రోజుల్లో పరమశివుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు. ఈ ఫ్లూట్ సౌండ్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? మృదంగం విని నాట్యం చేశాడు అనుకున్నారా? క్లారినెట్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? టింగు టింగు విని నాట్యం చేశాడు అనుకున్నారా? ట్రియో ట్రియో నాట్యం చేశాడు అనుకున్నారా? ఈ డప్పు సౌండ్ విని నాట్యం చేశాడు. మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు. డౌటా? డౌట్ అయితే ఓపెన్ చేయి. నువ్వు ఇక్కడి నుంచి దూకి చచ్చిపో, నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరి పైకి తీసుకొస్తా. ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో, ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో, డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది. ఈ పాడ మనదిరో, ఈ బాడీ మనదిరో, ఈ పాడ మనది, బాడీ మనది, పాడ మనది, పాడ మనది, పాడ మనది. మరి నా డప్పు గురించి ఎందుకు చీప్ గా మాట్లాడావు? సారీ చెప్పు. సారీ సార్. ఈ రోజు మీరు రికార్డింగ్ కి వెళ్ళలేదా? ఏంటండి మీరు మాట్లాడేది? అక్కడ రికార్డింగ్ జరుగుతుంటే ఇక్కడ ఎలా ఉంటాను? ఈ రోజు శవాన్ని తీసుకెళ్లేసి రికార్డింగ్ చేయాలి, అందుకే సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. వర్క్ లో ఎంత సిన్సియారిటీ! మీరు సంగీతంలో దిట్ట. అయ్యో ఏంటండి ఇది? మీ బాడీని ఎక్కడ టచ్ చేసినా శంకరాభరణం సినిమాలో డొయ్యే డొయ్యే సౌండ్ వస్తుంది. ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసినా టారా అంటూ సంగీతం పాస్ అవుతుంది. ఆహా ఆహా. ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. జేమ్స్ సూటు బూటు వేస్తారు. జేమ్స్ ఇలా సౌండ్ చేస్తే నా గుర్రం ప్యాడ్ అయ్యదు. నీ గుర్రం ప్యాడ్ వేస్తుందో లేదో నాకు తెలియదు. ఇదేంటి గెటప్ మార్చావు? నా స్టైలే అంత. ఒకసారి కనపడినట్టు మళ్ళీ కనపడను. నీ దగ్గర చాలా సెగలు ఉన్నారా? అసలు నువ్వు బఫూన్ వా ప్రొఫెషనల్ కిల్లర్ వా? ఏంట్రా మళ్ళీ సాంగా? అవును, నన్ను బఫూన్ అని ఎందుకు తిట్టావు? ఒరే నీ సాంగ్ వినే ఓపిక గానీ టైం గానీ నాకు లేదురా. నన్ను ఎలా చంపుతావు చెప్పురా. చావాలనుకునేది నువ్వే కాబట్టి ఎలా చావాలనుకుంటున్నావో చాయిస్ కూడా నీది. అంటే ఏంటి షాక్ అయ్యావా? ఇక్కడ 2000 గన్స్ ఉన్నాయి. నీకే గన్ను కావాలో సెలెక్ట్ చేసుకో. ఏ గన్ను నచ్చకపోతే నా దగ్గర ఫిరంగి కూడా ఉంది. నువ్వు బఠానీ అంత బుల్లెట్తో చస్తావో, క్యాబేజీ పువ్వు అంత గుండుతో చస్తావో చూస్ చేసుకో. నాకు ఈ గన్లు ఫిరంగులు వద్దు. ఇదిగో ఈ పాయిజన్ ఇంజెక్షన్ తో చంపాలి. వాట్? ఎస్, నేను చెప్పిన ప్లేస్లో నేను చెప్పిన టైంకి ఈ పాయిజన్ ఇంజెక్షన్తో నన్ను చంపాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఊరవుతున్న రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి నా బాడీ కలెక్ట్ చేసుకెళ్తారు. అవును, నీకు గచ్చిబౌలి దగ్గర గల్ఫ్ కోర్స్ తెలుసా? యా హలో రాజా. ఓ ఏంటి వీక్ డేలో ఎలా వచ్చావు? వాట్ సార్ సిఐడి ఆఫీసర్ గారు, ఏదో ప్రశాంతంగా 2 రోజులు గోల్ఫ్ ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? గుడ్ జోక్. నీకు ఇక్కడ ఏదైనా వాసన వస్తుందా? పచ్చగడ్డి వాసన వస్తుంది. పచ్చగడ్డి కాదు, పచ్చి శవం వాసన. వాట్ యు మీన్? గోల్ఫ్ కోర్స్ లో శవం వాసన? డోంట్ బి సిల్లీ మ్యాన్. నో, నా సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలా స్ట్రాంగ్ గా వాసన వస్తుంది. చూసావురా, నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఈ శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా? No!
పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిందా? అవును, మొన్న మిమ్మల్ని గాల్ఫ్ కోర్స్ లో చంపడానికి వచ్చినప్పుడు నా గన్ను ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆత్మహత్య చేసుకుందా? నువ్వెంత జఫాగాడివో నాకు అర్థమైంది. ఎవడైనా వచ్చి నీ గంతో ఆత్మహత్య చేసుకోవాలి తప్ప నువ్వెవరిని చంపలేవురా. నా డబ్బులు నాకు ఇచ్చే. సాంగ్ పాడితే చంపేస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఇది తీసుకో, తుడుచుకో. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్, చంపేస్తాను సార్, చంపేస్తాను సార్. నా ఫోన్ కోసం వెయిట్ చేయి. ఓకే సార్, అలాగే సార్.